ఇవాళ మనం ఒక అన్బాక్సింగ్ వీడియో చూద్దామండి. నేను చాలా రోజుల నుంచి నా కార్కి వ్యాక్యూమ్ క్లీనర్ కొందాం అనుకుంటున్నాను. బయటికి ఇస్తే 500 దొబ్బుతున్నాడు. దానికన్నా ఒక వ్యాక్యూమ్ క్లీనర్ కొనుక్కుంటే బెటర్ అని కొనుక్కున్నాను. నేను యూట్యూబ్లో చూసే తుషా వ్యాక్యూమ్ క్లీనర్ ఆర్డర్ పెట్టాను. ఇదిగోండి, ఇది 6 months వారంటీతో వస్తుంది. ఛార్జబుల్ అంటే ఇది నీకు ఏదో గొట్టం ఇచ్చాడు. ఇదేమో ఛార్జరు, 2 టైప్ ఛార్జర్లు ఇచ్చాడండి. ఒకటి కార్కి, ఒకటి నార్మల్. ఇది మన సోఫా కూడా క్లీన్ చేసుకోవచ్చు అంట. ఇదిగోండి, ముందు చెత్త చెదారం బయటపడేద్దాం. అసలుకే చెత్త ఎక్కువ అనేసి ఇది కొన్నాం. ఇదిగోండి, ఇది నొక్కితే ఇది ఊడింది. ఇది ఫిల్టర్ అంట, ఇందులో డస్ట్ పడుతుందంట. సరే, నేనే కొంచెం చెత్త వేసి మీకు చూపిస్తాను ఎలాగవుతుందో. 1 2 3 తర్వాత పొద్దుటి నుంచి కరెంటు లేదు బాబు. ఆ మాట చెత్త పోయక ముందు చెప్పచ్చు కదమ్మా. ఎక్కడా నన్ను నోరు తెరవనిస్తేగా నువ్వు. కంగారు పడకండి, దీనికైతే ఛార్జింగ్ ఉంటుంది. ఇది ఛార్జబుల్. చూసారా ఎలా బాగా పీల్చుకుందో, నీట్గా క్లీన్ అయింది. సరే, ఈ లిడ్ ఓపెన్ చేసాం. లోపలిది పేపర్లు రావట్లేదండి. సో నేనే తీసుకొని బయటపడేసాను. ఇది ఫిల్టర్ అంటే ఇది వాషబుల్. సో కంగారు పడేది ఏమీ లేదు. మనం ఇవ్వండి, మళ్ళీ అది మూసేసుకోవడమే. ఇది ఇంకో టైప్ కొట్టం. ఇందులో కూడా చూపిస్తుంది చూడండి. బాగానే లాక్కుండా. ఇదిగోండి నా కారు. మా ఆవిడ కాలుకి చెప్పులకి ఉన్న చెత్త అంతా ఇందులోనే ఉంది. రైనీ సీజన్ వల్ల. దీన్ని క్లీన్ చేద్దాం, చూద్దాం ఎలాగవుతుందో. బాగానే అవుతుందండి. సో ఇంకోటి కనెక్ట్ చేశాను, ఆ 12 volt ఛార్జర్ పెట్టి. ఓహో సూపర్, చాలా బాగా అవుతుంది. చూసారా, చిన్న చిన్న శాండ్, స్టోన్స్ అన్నీ కూడా లాగేసుకుంటుంది. బాగానే ఉంది. చూడండి, మొత్తం క్లీన్ అయిన తర్వాత ఇలా ఉంది. ఇదంతా ఎక్కడికి వెళ్ళింది అనేటప్పటికి ఇక్కడ స్టోర్ అయ్యి ఉంది. ఒళ్ళు గగురు పుడిచేంతటి ఆశ్చర్యం, మనసు పులకరించేంతటి ఆనందం. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, కావాలంటే కొనుక్కోండి.